హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు మటన్ కర్రీ. గోరుచిక్కుడు మటన్ కర్రీ ఈ కాంబినేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ కర్రీతో జొన్న రొట్టె, రాగి సంకటి లేదు అంటే రైస్తో తిన్నా చాలా అద్భుతమే. మరి గోరుచిక్కుడు మటన్ కర్రీ కోసము ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల చీలికలు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మటన్లో 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు ఈ మటన్కి మంచిగా పట్టిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ 50% ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడును కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీకి. ఒకసారి కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలి. కరెక్ట్గా ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ని, గోరుచిక్కుడిని కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే 50% మటన్ కుక్ చేసుకున్నాం కాబట్టి 2 లేదా 3 విజిల్స్కి కరెక్ట్గా మటన్ ఉడుకుతుంది. అలాగే గోరుచిక్కుడు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ కర్రీ మసాలా కోసము ఎండు కొబ్బెర, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు, జీలకర్ర వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకోవాలి. 1.5 స్పూన్ ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల కర్రీ చిక్కబడుతుంది. అలాగే ఈ కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి. బయట దొరికే గరం మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ కర్రీకి మంచి థిక్నెస్ కూడా వచ్చింది కదా. ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు మటన్ కర్రీకి గ్రేవీ మాత్రం ఇలాగే ఉండాలండి. మరి పలచగా ఉన్నా కూడా బాగోదు. ఎప్పుడు మటన్ కర్రీ, మటన్ ఫ్రై ఇలా ఎందుకండి, ఒకసారి మటన్ గోరుచిక్కుడు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ముందుకు కొత్త రెసిపీస్తో వస్తూనే ఉంటానండి. మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.